యూత్ అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరికీ చెప్తున్నానండి, రిక్వెస్టింగ్ అండి, ఆలోచించండి. యూత్ పెళ్లి చేసుకునేటప్పుడు చాలా అంటే చాలా రాంగ్ స్టెప్ వేస్తున్నారండి, మరీ వరస్ట్గా. అసలు ప్యాకేజీలు, అమ్మాయిలు అయితే మరీ దారుణం అయిపోయింది. ప్యాకేజీలు అంటున్నారు, ఐటీ ఏది పీజీ చేసి ఉండాలో మ్యాండేటరీ అయిపోయింది, బీటెక్, ఎంబీఏ, ఎంటెక్లు, ఇవి తప్ప మిగతా అసలు ఏది చూడట్లేదండి. అబ్బాయి యోగ్యుడా, వాడి క్యారెక్టర్ ఏంటి, వాడి మనసు ఏంటి, వాడి ఫ్యామిలీ ఏంటి, వాడి ఫ్యామిలీలో ఎలాంటి వాళ్ళు, అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలన్నారండి పెద్దలు. అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూసి పెళ్లి చేసుకోవాలన్నారు. ఎందుకంటే దాంట్లో ఎంతో నిగూఢమైన అర్థం దాగి ఉంది. దాన్ని వదిలేసి ప్యాకేజ్, అమ్మాయిలకైతే మినిమం ప్యాకేజ్ ఉండాలి వాళ్ళు పెట్టే లిస్ట్లో. వాడు ఎలాంటి వాడైనా పర్లా, బీటెక్ ఎంటెక్ చేసి ఉంటే చాలు. ఏమండి, ఎవరైనా సరే మేము బ్యాడ్ అని చెప్పుకొని బోర్డేసుకొని తిరుగుతారండి, లేదంటే పెళ్లి లిస్టులో పెడతారండి, రిక్వైర్మెంట్ లిస్టులో పెడతారా? పెట్టరు కదా. మీరు చూడాల్సింది యోగ్యుడా కాదా, మంచివాడా కాదా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాంటిది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఇవన్నీ చూడాలండి. దాన్ని వదిలేసి ప్యాకేజ్ ఉంటే చాలా. మీరు అలా అంత చక్కగా మీరు చూసి సెలెక్ట్ చేసుకునే పని అయితే ఎందుకు ఇన్ని డివోర్సులు అవుతున్నాయి? రోజుకి డివోర్స్ కేసుల సంఖ్య ఎందుకు పెరుగుతూనే పోతుంది? కొంచెం ఆలోచించండి అమ్మా యూత్, ప్లీజ్.